హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నేను ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ మేజర్ సిలబస్ని అంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటే కవర్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను. అందులో మెయిన్ పాలిటీకి సంబంధించి 35 వీడియోస్ ఉన్నాయి మొత్తం పాలిటీలో. సో ఆ ప్లేలిస్ట్ అయితే కంప్లీట్ అయింది. దాని ద్వారా మనం 70 to 80% మధ్య సిలబస్ని అంతా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే కవర్ చేస్తాం. మనకంతా ఒక ఐడియా వస్తుంది. మిగతాదంతా మన ప్రిపరేషన్ తోటే జరగాలి. తర్వాత ఈ జామెట్రీ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది. జామెట్రీ ప్లేలిస్ట్కి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెంబర్ సిస్టమ్ నన్ను అప్లోడ్ చేయమని అడిగారు కాబట్టి అప్లోడ్ చేశాను. ఓకే, అండ్ నన్ను ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేయమన్నారు. సో ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అయితే గ్రామర్ రూల్కి సంబంధించి అప్లోడ్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు నేను గ్రామర్కి సంబంధించి టెన్సెస్ మీద వీడియో చేయబోతున్నాను. ఇది టెన్సెస్కి సంబంధించి. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అవర్ ఫస్ట్ క్వశ్చన్, అసలు టెన్సెస్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ we have finished our work 3 hours ago, okay, and have been waiting for you since then. Okay, we have finished our work 3 hours ago and we have been finished our work since then. Okay, ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది, ఎర్రర్ గురించి ముందే ముందు మనం టెన్సెస్ గురించి చెప్పుకుందాం. టెన్సెస్ అనేది ఫస్ట్ 3 రకాలు ఉంటాయి. 3 కాదు, మొత్తం 6 రకాలు ఉంటాయి. బట్ దాన్ని సింపుల్గా డిఫైన్ చేస్తే ఇది ఫస్ట్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, FUTURE, ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఒకటి వచ్చేసి సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటే ఏంది అని అంటే ఐ గేవ్ యూ మనీ, MONEY, మనీ. ఓకే, సింపుల్ పాస్ట్. నీకు పాస్ట్లో డబ్బులు ఇచ్చాను, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్తాను. ఐ గేవ్ యూ మనీ అని. ఓకే, ఇది యూ అలాగ వచ్చింది, ఐ గేవ్ యూ మనీ. ప్రెజెంట్ టెన్స్, ఓకే, ఐ ఆమ్ విత్ మనీ, IAM విత్ MONEY, ఐ ఆమ్ విత్ మనీ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకే, అది ప్రెజెంట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్, ఐ విల్ గివ్ యూ మనీ, గివ్ యూ మనీ. ఓకే, ఐ విల్ గివ్ యూ మనీ. ఇదేంటి, ఇదంతా సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఓకే, నీకు రేపు డబ్బులు ఇస్తా, ఐ విల్ గివ్ యూ మనీ టుమారో అని కూడా ఇక్కడ రాయొచ్చు. బట్ ఓకే, ఈ టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఈ మాత్రం ఐడియా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేస్తే ఇప్పుడు తర్వాత వచ్చేది ఏంటి అని అంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫస్ట్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అని అంటే జస్ట్ ఎ మినిట్ గైస్. ఓకే గైస్, ఇప్పుడు పాస్ట్ పెర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, సారీ పెర్ఫెక్ట్ కూడా కాదు, ఇప్పుడు కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, CONTINUOUS, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ సిన్స్ యెస్టర్డే, YESTERDAY. ఇది కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవ్వాలి, యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ దాకా ఉండాలి. PRES ఏంటి, ప్రెజెంట్ దాకా ఉండడం, అదే పాస్ట్ కంటిన్యూస్. ఇదిగో నేను నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం, అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా, అదనమాట ఆన్సర్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసరికి ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ, WITING, వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఎగ్జాంపుల్ చూసారు కదా, వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు నేను నీ కోసం ఎదురు చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా అంటే ప్రెజెంట్లోనే మొత్తం అంతా జరుగుతుంది యాక్షన్. ఓకే, ప్రెజెంట్లోనే స్టార్ట్ అయింది, ప్రెజెంట్లోనే రన్ అవుతుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్యూచర్ టెన్స్, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ YOU. వెయిటింగ్ ఫర్ యూ అని అంటే ఏంది అని అంటే నీ కోసం రేపు ఎదురు చూస్తూ ఉంటానని ముందే చెప్తున్నా. రేపు కలుసుకుందాము, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తాం కదా, అదనమాట మీనింగ్. సో అర్థమైంది కదా. ఇందులో మెయిన్ కామన్ కంటిన్యూస్ టెన్స్లో మెయిన్గా రావాల్సిందంటే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. V+ing, ఇక్కడ వెయిటింగ్ వచ్చింది కదా. ఏదైనా సరే, ఐ హ్యావ్ బీన్ డయింగ్ సిన్స్ యెస్టర్డే, ఐ హ్యావ్ బీన్ కిల్లింగ్ ఫర్ యూ, ఐ విల్ బీ కిల్లింగ్ ఫర్ యూ టుమారో అని చెప్తాం కదా. ఏదైనా సరే వెర్బ్ V+ing వస్తుంది కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, ఇంకా పెర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి చూద్దాం. పెర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్.
ఓకే. ఓకే, ఇప్పుడు పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది మీకు క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పాస్ట్లోనే 2 యాక్షన్స్ అవుతాయి అన్నమాట. 2 యాక్షన్స్. ఆ 2 యాక్షన్స్లో ఏ యాక్షన్ అయితే ఫస్ట్ అవుతుందో లైక్ ఇప్పుడు ఏ అనే యాక్షన్ అవుతుంది, బి అనే యాక్షన్ అవుతుంది. బట్ ఏ అనేది ఫస్ట్ అయింది అనుకోండి, ఏకి పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది, దానికి యాడ్ చేస్తాం. హెచ్ఏడి హ్యాడ్ ప్లస్ V3 అనే దాన్ని యాడ్ చేస్తాం. ఓకే, హ్యాడ్ ప్లస్ V3 అలాగ వస్తుంది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చెప్పడం కష్టం, క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్లోనే చూపిస్తాను. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్కి ఏమో వెర్బ్ ప్లస్ హ్యాస్ ఫామ్. హ్యాస్. ఓకే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్యూచర్ టెన్స్, అది ఫ్యూచర్ టెన్స్లోకి వస్తుంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి కొంచెం హీ హ్యాస్ మనీ. హీ హ్యాస్ మనీ. ఓకే, ఆడ దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రెజెంట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్లో యాక్షన్ అని మీకు క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇదంతా జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్కే. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్కి ఈ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, దీని మీద క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి, ఇది బాగా ఇంపార్టెంట్. ఫ్యూచర్ టెన్స్ చాలా తక్కువ, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్ దాని మీద అంత ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago అండ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ దెన్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago. 3 hours ago అని అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం. కరెక్ట్గా ఐ ఫినిష్డ్ మై వర్క్ 3 hours ago అని వచ్చినప్పుడు హ్యావ్ అని వచ్చిందంటే ఏంటి? పాస్ట్ పెర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కానీ, ప్రెజెంట్ పెర్ఫెక్ట్. హ్యావ్ అనేది ప్రెజెంట్ పెర్ఫెక్ట్లో ఉంటుంది, కానీ ఇదేంటి పాస్ట్లో చూపిస్తుంది, యాక్షన్ పాస్ట్లో ఉంది. వర్క్ ఇక్కడ ఫినిష్ అయిపోయింది. అండ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ దెన్, ఇది ఓకే. హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ దెన్, ఇది పాస్ట్ కంటిన్యూస్. CONTINUOS, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ నుంచి ఇదంతా ఇది కరెక్ట్గానే ఉంది. ఎర్రర్ వచ్చేసి ఇక్కడ వచ్చింది, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago. ఇది పాస్ట్లో ఫినిష్ చేసినప్పుడు హ్యావ్ అనేది ఉండకూడదు, సింపుల్ పాస్ట్ ఉండాలి ఇక్కడ. ఎందుకు అనంటే పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు. లైక్ వీ ఫినిష్డ్ అవర్ వర్క్ ఎగో అని వచ్చింది అనుకోండి, సింపుల్ పాస్ట్, అది గుర్తుంచుకోండి. సింపుల్ రూల్, సింపుల్ పాస్ట్. ఓకే, ఇది పాస్ట్ పెర్ఫెక్ట్ ఉండకూడదు, సింపుల్ పాస్ట్ ఉండాలి. ఓకే, సో వీ ఫినిష్డ్ అవర్ వర్క్, హ్యావ్ తీసేస్తే చాలు. వీ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago అనేది సింపుల్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఆన్సర్. చూసారు కదా, 3 hours ago షుడ్ బి చేంజ్ టు 3 hours ago. వీ ఫినిష్డ్ అని రావాలి. ఓకే, 3 hours ago వీ ఫినిష్డ్ టెన్స్ క్లాష్. హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago ఈజ్ రాంగ్, బికాస్ వీ ఫినిష్డ్ అవర్ వర్క్ 3 hours ago. హ్యావ్ అనేది తీసి పాడదవ్వాలి, సింపుల్ పాస్ట్ ఉండాలి. ఎందుకు అనంటే ఎగో వచ్చింది. ఎగో అనంటే ఒక పాయింట్ ఆఫ్ టైం పాస్ట్లో పెర్ఫెక్ట్. లైక్ 1985 వీ ఫినిష్డ్ అవర్ వర్క్ ఇన్ 1985 అని అన్నారు అనుకోండి, 85 అయిపోయింది. 85 నుంచి వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ 85 అంటే 85 నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం టైం పాస్ట్లో, లైక్ 1986 వరకు చేస్తామని చెప్తున్నట్టు అర్థమవుతుంది హ్యావ్ అని యాడ్ చేస్తే. ఓకే, అదే రూల్ గుర్తుంచుకోండి. హ్యావ్ అని యాడ్ చేస్తే ఈ పాయింట్లో వర్క్ జరిగిందని వస్తుంది, కానీ ఎగో అని అంటే జస్ట్ ఇక్కడే ఈ పాయింట్ 1985లోనే అయిపోవాలి కరెక్ట్గా. ఓకే, అది అర్థమైంది అనుకుంటా మీకు. చూద్దాం. బై మే నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 20 years. బై మే నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం మే కల్లా నేను ఈ కాలేజ్లో చేరి 20 years అవుతుంది అని మీనింగ్ వస్తుంది. అంటే ఫ్యూచర్, FUTURE, ఫ్యూచర్ టెన్స్ అని అంటే మ్యాక్సిమం విల్ ఉంటుంది. మ్యాక్సిమం 90% విల్ అనే సెంటెన్స్లో యాడ్ అవుతుంది. అది రూల్, గ్రామర్ రూలు. సో బై మే నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 20 years అవ్వచ్చు, లేదా ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 20 years అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ కదా, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, I shall look forward to being with you sometime next month. I shall look forward to being with you sometime. Okay, ఇక్కడ వరకు బాగానే, టు బీయింగ్ విత్ యూ. I shall look forward to being with you sometime next month. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎర్రర్ ఉంది, చూడండి. ఎర్రర్ ఏముంది? ఇది ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి. I shall look forward to being with you. No. ఓకే, బీయింగ్ V1 ప్లస్ ఇంగ్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకంటే నీతో ఉంటాను ఇంకా మొత్తం అంతా ఫ్యూచర్లో. ఇది ప్రెజెంట్, ఫ్యూచర్. ఇక్కడ నుంచి
ఫ్యూచర్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకంతా అలా కంటిన్యూ అవుతానే ఉంటాను నీతో ఉండడం అని. సో V1 ప్లస్ ఇంగ్ అనేది వచ్చింది. ఐ షల్ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ యూ సమ్ టైమ్ నెక్స్ట్ మంత్. ఈ క్వశ్చన్ మీరు ఇంకా ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఐ షల్ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ నెక్స్ట్ మంత్ అనేది పెట్టుకుంది. అది సింపుల్ అయితే గుర్తుంటుంది. సినిమా డైలాగులు ఉంటాయి కదా, ఐ షల్ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని. చూద్దాం. ఆన్సర్ అయితే నో ఎర్రర్ అనుకుంటున్నా. నో ఎర్రర్ అనుకుంటే నేను ఎర్రర్ ఉందేమో చూద్దాం. నో ఎర్రర్. చూసారు కదా, స్టాండర్డ్ ఫ్యూచర్ టెన్స్ యూసేజ్, స్టాండర్డ్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఇది చూద్దాం. ద గవర్నమెంట్ గ్రాంటెడ్ రిలీఫ్ పేమెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్ టు దోస్ హూ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ ఇన్సిడెంట్. టు దోస్ హూ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ ఇన్సిడెంట్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూడండి. ద గవర్నమెంట్ గ్రాంటెడ్ రిలీఫ్ పేమెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్ టు దోస్ హూ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ ఇన్సిడెంట్. ఓకే, ద గవర్నమెంట్ గ్రాంటెడ్ రిలీఫ్ పేమెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. టు దోస్ హూ వర్ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్. హూ వర్ ఇక్కడ కనెక్టింగ్ వర్బ్ మిస్ అవుతుంది. వర్ అనేది ఉండాలి. నేను అదే అనుకుంటున్నా. చూద్దాం ఎర్రర్ ఏముందో. హూ వర్ ఇంజూర్డ్. హూ ఇంజూర్డ్ కాదు, హూ వర్ ఇంజూర్డ్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇండియా హ్యాస్ వన్ ఫ్రీడమ్ ఇన్ ద ఇయర్ 1947. ఓకే, 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చింది. పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం ఎగో అన్న ఒక 1947 ఇయర్ అని ఇచ్చినా సరే సింపుల్ పాస్ట్ ఉండాలి. రూల్ వచ్చేసి సింపుల్ పాస్ట్. ఇలాగా ఎగో కానీ 1947 కానీ మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ ఉండాలి. హ్యాస్ ఉండకూడదు. ఓకే, హ్యాస్ ఉండకూడదు. ఇన్ ద ఇయర్ 1947లో ఒక పాయింట్లో జరిగింది. హ్యాస్ అని వచ్చింది అని అర్థం అంటే ఏంటంటే 1947 నుంచి, అంటే 1947 అంటే ఇది జస్ట్ సింపుల్ గుర్తు అనమాట. 1947 టు 1949 వరకు, 1499 అని రాశారు, 1949 వరకు జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్లీ అది కాదనమాట ఆన్సర్ ఇది. ఓకే, హ్యాస్ తీసేస్తే ఇండియా వన్ ఫ్రీడమ్ ఇన్ ద ఇయర్ 1947 అంటే సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ రావాలి. ఓకే, సింపుల్ పాస్ట్ చూసారు కదా. 1 he has not wanted to eat any food. He has not wanted to eat any food. ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్. he has not wanted to eat any food కాదు, he did not want to eat any food. ఇంకొక రూల్ గుర్తుంచుకోండి. రూల్ డిడ్ అని వచ్చిందంటే ప్లస్ V1 రావాలి. ఎందుకంటే పాస్ట్ టెన్స్. డిడ్ అంటే పాస్ట్ టెన్సే కానీ V1 అంటే ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది కానీ V2 వచ్చేసి పాస్ట్కి వస్తుంది. బట్ రూల్ ఏంటంటే డిడ్ తోటి మనం V1 యూజ్ చేస్తాం. టోటల్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. హీ డిడ్ నాట్ వాంట్ టు ఈట్ ఎనీ ఫుడ్. అదే ఆన్సర్ అనమాట, గుర్తుంచుకోండి. హీ డిడ్ నాట్ వాంట్ టు ఈట్ ఎనీ ఫుడ్. ఓకే, హీ హాస్ నాట్ వాంటెడ్ టు కాదు, డిడ్ నాట్ వాంట్. సింపుల్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. షీ హ్యాస్ బీన్ అని వచ్చింది ఇక్కడ. మీరు ఒకటి గుర్తుంచుకోండి. లివ్స్ ఇన్ షిమ్లా సిన్స్ హర్ చైల్డ్హుడ్ డేస్. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. అంటే యాక్షన్ పాస్ట్లో కంటిన్యూ స్టార్ట్ అయింది, ప్రజెంట్ దాకా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్లో నుంచి కూడా కంటిన్యూ అవుద్ది ఇంకా ఫ్యూచర్కి కూడా. షీ హ్యాస్ బీన్ లివింగ్ అని రావాలి. ఓకే, నేను ఆన్సర్ ఇచ్చేసాను. లివ్స్ ఉండకూడదు. హ్యాస్ బీన్ అని వచ్చినప్పుడు మ్యాక్సిమం ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఓకే, ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. లివింగ్, LIVING. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ సిమ్లా సిన్స్ హర్ చైల్డ్హుడ్ డేస్. తన చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డేస్ నుంచి ఇక్కడే బతుకుతుంది సిమ్లాలో. ఓకే, అదే ఆన్సర్. షీ హ్యాస్ బీన్ లివింగ్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఎవ్రీథింగ్ హ్యాస్ బికేమ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ చూడండి, బికేమ్ అంటే V1, హ్యాస్ ప్లస్ V3 అనేది వస్తుంది. మ్యాక్సిమం హ్యాస్ ప్లస్ V3 వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్, BECOME, బికమ్ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఎందుకంటే పాస్ట్ నుంచి స్టార్ట్ అయింది. పాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్షన్ ప్రజెంట్కి మధ్యలో పాస్ట్లోనే. ఓకే, ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, అది మర్చిపోండి. హ్యాస్ ప్లస్ V3 ఉంటుంది మ్యాక్సిమం. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. ఓకే, అది గుర్తుంచుకోండి. హ్యాస్ బికమ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా. ఎలీనా ఈజ్ ట్రావెలింగ్ సిన్స్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఎలీనా ఈజ్ ట్రావెలింగ్ అంటే ఇక్కడ వరకు వచ్చేసరికి ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుద్ది. ఎలీనా ఈజ్ ట్రావెలింగ్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, కంటిన్యూస్ ఎందుకంటే ప్రెజెంట్లో నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఉంది ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్. సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. పాస్ట్లో స్టార్ట్ అయింది,
ప్రెజెంట్ నుంచి కంటిన్యూ, ప్రెజెంట్లో కూడా కంటిన్యూ జరుగుతూ ఉంది. ఇదంతా ప్రెజెంట్, ఇదంతా ఇక్కడ కూడా జరుగుతుంది యాక్షన్, ఇంకా జర్నీ చేస్తూనే ఉంది. సో ఎలినా హ్యాస్ బీన్ అని రావాలి, ఇక్కడ ఈజ్ రాకూడదు. ఈజ్ వస్తే సింపుల్ వస్తుంది, పాస్ట్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్కి హ్యాస్ బీన్ అనేది వాడతాము, అది గుర్తుంచుకోండి. పాస్ట్ కంటిన్యూస్ రూల్, పాస్ట్ కంటిన్యూస్, CONTINUOUS, పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్, అదే అనమాట రూలు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ లాస్ట్ హీస్ జాబ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ బట్ హీ హ్యాడ్ గాట్ ఎ న్యూ జాబ్ నౌ. ఓకే, మై బ్రదర్ లాస్ట్ హిస్ జాబ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ టైంలో నా బ్రదర్ ఉద్యోగం పోయింది. ఓకే, ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది, ఏం ఎర్రర్ లేదు, టెన్స్లో కానీ ఏమన్నా. బట్ హీ హ్యాడ్ గాట్ ఏ న్యూ జాబ్ నౌ. హ్యాడ్ అంటే పాస్ట్ పెర్ఫెక్ట్కి వస్తుంది, పాస్ట్ పెర్ఫెక్ట్. అండ్ నవ్వు అని అంటే ప్రెజెంట్ టెన్స్కి వస్తుంది, ప్రెజెంట్ టెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి, ఈ హ్యాడ్ని తీసేయాలి. బట్ హీ గాట్ ఏ న్యూ జాబ్ నౌ. ఓకే, బట్ హీ గాట్ ఏ న్యూ జాబ్ నౌ. ఓకే, హ్యాడ్ తీసేస్తే కరెక్ట్ ఉంటుంది. హీ హ్యాస్ గాట్, ఓకే ప్రెజెంట్, ఓకే హ్యాస్ అనేది పెట్టాడు, బట్ హీ గాట్ ఎ న్యూ జాబ్ నౌ అని కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం. షీ వాస్ థింకింగ్ ఆఫ్ మ్యారీయింగ్ సంజయ్ వెన్ షీ డిస్కవర్డ్ హీ హ్యాస్ ఆల్రెడీ మ్యారీడ్. ఇక్కడ చూడండి 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, పాస్ట్ పెర్ఫెక్ట్ అనేది ఇక్కడ వాడతాం మనం. పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ అంటే 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. అతని పెళ్లి చేసుకోవాలనుకోవడం అనేది ఒక యాక్షన్, అతని పెళ్లి చేసుకోవాలనేది ఒక యాక్షన్. తర్వాత ఆడికి ఆల్రెడీ పెళ్ళయింది అని డిస్కవర్ చేయడం ఒక యాక్షన్. కానీ ఇందులో ఏ యాక్షన్ ఫస్ట్ జరిగింది, ఆలోచన కాదు, కానీ డిస్కవర్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ అనేది ఇక్కడ రావాలి, హ్యాడ్ అనేది ఇక్కడ రావాలి. ఎందుకు అని అంటే ఆడికి పెళ్ళైపోయింది అని, ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆడికి, అది తెలుసుకోకుండా ముందు ఇది చేద్దాం అనుకుంటుంది. సో ఇది ఫస్ట్ యాక్షన్, ఇది ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. సో షీ వాస్ థింకింగ్ ఆఫ్ మ్యారింగ్ సంజయ్ అనేది కరెక్టే. ఓకే, పాస్ట్ టెన్స్. ఈ సెకండ్ యాక్షన్ అంటే సింపుల్ పాస్ట్, వాజ్ అని అంటే సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం హ్యాడ్ రావాలి. హీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్, హీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్. షీ డిస్కవర్డ్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, హీ హ్యాడ్ ఆల్రెడీ మ్యారీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సుచిత్ర విల్ హ్యావ్ టు వెయిట్ అనదర్ మంత్ బిఫోర్ షీ రిసీవ్డ్ ఎనీ రిప్లై టు హెర్ లెటర్. సుచిత్ర విల్ హ్యావ్ టు వెయిట్ అనదర్ మంత్ బిఫోర్ షీ రిసీవ్డ్ ఎనీ లెటర్. రిసీవ్డ్ అనేది పాస్ట్కి వస్తుంది, V2. రిప్లై టు, విల్ హ్యావ్ టు వెయిట్ అనదర్ మంత్ అనేది ఇది మొత్తం ఏం చెప్తుంది, ఫ్యూచర్కి చెప్తుంది. FUTURE, ఫ్యూచర్కి సంబంధించింది. మరి ఇక్కడ పాస్ట్ ఎలా వస్తుంది, బిఫోర్ షీ రిసీవ్స్, RECIEVES, బిఫోర్ షీ రిసీవ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని రెక్టిఫై చేయాలి మనం. ఇది ఒక్కటి పాస్ట్లో ఉంది, ఇదంతా ఫ్యూచర్కి చెప్తుంది. సో బిఫోర్ షీ రిసీవ్స్ ఎనీ రిప్లై టు హెర్ లెటర్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ రిసీవ్డ్ కాస్త రిసీవ్స్ అయింది, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. హీ హ్యాజంట్ కేమ్ టు ద ఆఫీస్ బికాస్ he got held up due to heavy rains. ఓకే, హీ హ్యాజంట్, హ్యాస్ ప్లస్ V3 రావాలి, హ్యాస్ ప్లస్ V3 రూల్ అది చెప్పాను కదా. ఇక్కడ కేమ్ అని ఉంది. కేమ్ యొక్క సింపుల్ ఏంటి, V1 V2 V3 మీకు చూపిస్తా. COME, కమ్ము, కేమ్, కమ్ము, అదే వస్తుంది. హీ హ్యాజంట్ కమ్ టు ద, నో కమ్ అనేది ప్రెజెంట్ టెన్స్, V1. కేమ్ ఇక్కడ నాకు కరెక్ట్ గుర్తు రాలేదు, సారీ, ఎప్పుడో 10th క్లాస్లో చదివింది ఇది. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో అంత వేయట్లేదు, ఇప్పుడు వేయలేటాల్సి వస్తుంది. హీ హ్యాజంట్ కమ్, ఇక్కడ కమ్ అనేది రావాలి, హ్యాస్ ప్లస్ V3 ఉండాలి. కానీ మరి ఇక్కడ కమ్ అనే V3 అంటే కమ్ కూడా వస్తుంది అనుకుంటా, నేను అదే కన్ఫ్యూజ్ అవుతున్నా, COA అనుకుంటా. హీ హ్యాజంట్ కమ్ టు ద ఆఫీస్ బికాస్ హీ గాట్ హెల్డ్ అప్ డ్యూ టు హెవీ రెయిన్స్. చూద్దాం ఆన్సర్ ఏముంటుందో. హీ హ్యాజంట్ కమ్, కమ్ అనేది V3 ఫామ్, V1 ఫామ్ కింద కూడా వాడతాం. కమ్, అది గుర్తుంచుకోండి. హీ అలౌ హిస్ సన్ టు డ్రైవ్ బట్ హీ వార్న్ హిమ్ ఆఫ్ ద డేంజర్. హీ అలౌ హిస్ సన్ టు డ్రైవ్, కొడుకుని డ్రైవ్ చేయడానికి ఎలవ్ చేశాడు, అలాగే వార్నింగ్ కూడా ఇచ్చాడు. రెండు పాస్ట్లో ఉండాలి. ఈ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది కూడా ప్రెజెంట్ టెన్స్. సో ALLOWED, అలౌడ్, వార్న్డ్, WARNED, పాస్ట్లో జరిగిన యాక్షన్ కాబట్టి వార్న్డ్ అని ఉండాలి. చూద్దాం
కదా. వాండ్ ఎలో ఏమో ఎలౌడ్ అయింది, వార్నేమో వాండ్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మేనేజర్ డిడ్ నాట్ గాన్ టు బాంబే ఎస్టర్డే. ద మేనేజర్ డిడ్ నాట్ గాన్ టు బాంబే ఎస్టర్డే అని రాకూడదు, డిడ్ వచ్చింది, V1 రావాలి. ఇక్కడ V2 ఉంది. సో డిడ్ నాట్ గో అని రావాలి. గో అని అనేది గో అయితే కరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది. అది రూల్ గుర్తుంచుకోండి. సింపుల్ పాస్ట్లో డిడ్ ప్లస్ V1 ఉంటుంది. డిడ్ నాట్ గో అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, హీ హ్యాస్ రూయిన్డ్ హిస్ ఐసైట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ. ఇది SBI PO క్వశ్చన్ చూడండి. హీ హ్యాస్ రూయిన్డ్ హిస్ ఐసైట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ. ఇక్కడ హ్యాస్ అవసరమా? ఏమైనా టైము పాస్ట్ టెన్స్ అని ఉందా? హీ రూయిన్డ్ హిస్ ఐసైట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ అని అన్న కరెక్టే. హ్యాస్ అనేది అంత అవసరం లేదు. సో రిమూవ్ హ్యాస్. నో ఎర్రర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఆర్ ప్రెజెంట్ రిలవెన్స్ రిజల్ట్. ఓకే, ఇక్కడ నేను తప్పు చేశాను. హ్యాస్ అనేది ఉండాలంట. హీ హ్యాస్ రూయిన్డ్ హిస్ ఐసైట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ. రూయిన్డ్ హిట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ. ఓకే, ఎక్స్ప్లెనేషన్. హ్యాస్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఎందుకు అని అంటే బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ అనేది. సో ఇది గుర్తుంచుకోండి. కొన్నిసార్లు హ్యాస్ వచ్చినప్పుడు మనం గుడ్డిగా హ్యాస్ అంటే V3 వచ్చేసింది. అవును కదా, హ్యాస్ ప్లస్ V3 అని వచ్చింది, కరెక్టే. హ్యాస్ ప్లస్ V3 రూయిన్డ్, RUINED. ఆ రూల్ని నేను మర్చిపోయాను. హ్యాస్ ప్లస్ V3 ఉంది కాబట్టి హిజ్ ఐసైట్ బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ, ఇది కరెక్టే. హ్యాష్ ప్లస్ V3 ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయొచ్చు, సింపుల్. ఇందులో ఎర్రర్ ఏం లేదు. నేను ఈ హ్యాష్ ఎందుకు తీసేయాలని అంటే సింపుల్గా చేసినా కూడా బాగుంటుంది కదా అని నా సొంత కరెక్షన్ చేశాను. బట్ రూల్ ఫాలో అవ్వాలా. వాడు రూల్ ఫాలో అయ్యాడు. హ్యాష్ ప్లస్ V3 అనేది ఉండాలి. ప్లస్ హ్యాష్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు అని, బై నాట్ యూజింగ్ హిస్ స్పెక్టకల్స్ రెగ్యులర్లీ అనేది. ఓకే, సో ఉండాలి కంపల్సరీ. ఓకే, నో ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్. వైల్ ద country spend about 800 million on fireworks every year, it is set to launch a rocket. While the country spend about $800 million. స్పెండ్ అంటే V2. ఓకే, పాస్ట్లో జరుగుతుంది. కానీ యాక్షన్ చూడండి, వైల్ ద కంట్రీ, ఒక యాక్షన్ ఇలా జరుగుతుంది. స్పెండ్స్ అని వస్తే కరెక్ట్, సింపుల్ ప్రెజెంట్ కింద వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెట్ టు లాంచ్ ఎ రాకెట్. ఇక్కడ స్పెండ్స్ రావాలి. కొంచెం మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది చదవడం, రీడింగ్ కాంపారిజన్ అది. వైల్ ద కంట్రీ స్పెండ్స్, మనం ఇంత 800 కోట్లు ఖర్చు పెడుతుంటే ఇట్ ఈస్ సెట్ టు లాంచ్, ప్రతి సంవత్సరం 800 కోట్లు ఖర్చు పెడుతున్నాము అని చెప్తుంది అనమాట అది. సో
ఐ. ఓకే గాయస్, ఈ క్వశ్చన్ చూడండి. ద బిగ్ బ్యాడ్ వుల్ఫ్ గాబల్డ్ అప్ ద లిటిల్ ల్యాంబ్ సో ఫాస్ట్ దట్ ఏ బోన్ వాజ్ స్టిక్ ఇన్ హిస్ థ్రోట్. ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ స్టిక్ ఏమో ప్రెసెంట్ టెన్స్కి వచ్చింది. సో స్టక్ అనేది ఉండాలి, STUCK. ఓకే, స్టక్ అని వస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వాజ్ అంటే పాస్ట్ కాబట్టి. ఓకే, వాజ్ ప్లస్ V2. ఓకే, వాజ్ ప్లస్ V2 స్టక్ అనేది వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధన్ సెడ్ హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు serve his roots, okay, as he had spent the first 15 years of his life in Old Delhi. He had spent కాదు, స్పెండ్ అంటే ప్రెజెంట్ వస్తుంది, టీ రావాలి. స్పెంట్ ద ఫస్ట్ 15 years of his life in Old Delhi. as he had spent పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి, పాస్ట్ టెన్స్ కాబట్టి టు సర్వింగ్ అది హ్యాడ్ స్పెంట్ అనేది రావాలి. టు సర్వింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, మనకైతే ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. హీ హ్యాస్ బీన్ వెంట్ టు ద మార్కెట్ జస్ట్ నౌ. హీ హ్యాస్ బీన్ కాదు, హీ హ్యాస్ బీన్ అంటే ఇక్కడ వెంటింగ్ అని రావాలి. వెంట్కి అది ప్లస్సింగ్ అనేది రూల్ లేనే లేదు కాబట్టి ఎర్రర్ అనేది ఇక్కడే ఉంది. హీ హ్యాడ్ వెంట్ టు మార్కెట్ జస్ట్ నౌ అనేది కరెక్ట్ ఆన్సర్. హీ హ్యాస్ జస్ట్ గాన్. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు, ఎర్రర్ అయితే మనకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్. వీ హ్యావ్ నో ద ట్రూత్ బై దెన్. వీ నో ద ట్రూత్ బై దెన్, లేదా వీ హ్యాడ్ నోన్ ద ట్రూత్ బై దెన్ అనేది కూడా రావచ్చు. హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ దానికి సంబంధించి వస్తుంది, బట్ ఇక్కడ బై దెన్ అనేది ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి వీ వుడ్ హ్యావ్ నోన్ బై దెమ్ అని కూడా రావచ్చు. వీ హ్యాడ్ నోన్ ద ట్రూత్ బై దెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బై ద టైమ్ వి రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇదిగోండి, ఇక్కడ కూడా 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, ఒకటి 1, ఇంకొకటి 2. వి రీచ్డ్ ద స్టేషన్కి వెళ్ళడం అనేది ఒక యాక్షన్. ఇది ఇందులో ఏది ఫస్ట్ జరిగింది? ఇదే ఫస్ట్ జరిగింది. సో దీంట్లో హ్యాడ్ అనేది ఉండాలి, ఉంది. ఓకే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ V2లో ఉంది. ఓకే, ఇది కూడా ఉంది. ఓకే, సో నో ఎర్రర్. ఓకే, చూసారు కదా, నో ఎర్రర్, కరెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. సో నో ఎర్రర్. 24th one. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2 years. సిన్స్ 2 years కాదు, సిన్స్ అనేది ఎప్పుడన్నా సరే 1998 అలాగే ఇయర్ కానీ, లేదంటే మండే కానీ, సిన్స్ మండే లేదా సండే డే కానీ, ఓకే, అలాగొస్తే అప్పుడు సిన్స్ అనేది వాడతాం. ఇక్కడ 2 years అని ఇచ్చాడు కాబట్టి 2 years ప్రాజెక్ట్ ఫర్ 2 years. ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ 2 years ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అది గుర్తుంచుకున్నారు. 25th one. వెన్ ఐ రీచ్డ్ ద సినిమా హాల్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగాన్ కాదు, బిగాన్ అంటే V1 అవుతుంది, ఇది పాస్ట్లో జరిగింది. వెన్ ఐ రీచ్డ్ ద సినిమా హాల్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్, BEGUN, అప్పుడు V2 అవుతుంది. సో ఆల్రెడీ బిగన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసారు కదా. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఏమేమి చేయాలో కింద కామెంట్ చేయండి, ఏ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ తీసుకురమ్మంటారో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ వెరీ మచ్. బై.